సో ఫైనలీ మా అత్తగారింటికి, మా అత్తగారి ఊరికి వచ్చేసాం అనమాట. మల్లికార్జున స్వామికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీనా ద అల్టిమేట్ ఛానల్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడే ఒక 2-3 కేజీలు పెరిగాను కూడా నేను. నువ్వు 4 కేజీలు తగ్గా. అబ్బా. సో ఎందుకు అనంటే ఈరోజు స్పెషల్ బ్లాగ్. మేము మా అత్తగారింటికి వెళ్తున్నాను అనమాట. బేసిక్గా అత్తగారు మావగారు లేరు, కానీ ఒక కొత్త ఏమంటారు ఇవాళ ఇలా లైఫ్లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అది చేసుకోవడానికి వెళ్తున్నాము. మా ఆయన వాళ్ళ ఊర్లో మా ఇంటి ఎదురుగా మామూలుగా ఎప్పుడు ఒక శివాలయం ఉండేది చిన్నది, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ కొత్తగా శివాలయాన్ని కడుతున్నారు. సో మా ఊరి వాళ్ళందరం మేమందరం కలిసి కట్టుకుంటున్నాం అనమాట. సో చెప్పు విశేషాలు. రీకన్స్ట్రక్షన్ కాదు, కన్స్ట్రక్షన్. కొత్త టెంపుల్. మా ఊర్లో అసలు శివాలయం లేదు. మరి మన ఇంటి ముందు ఉండే ఏం టెంపుల్ అది? అది ముత్యాలమ్మ టెంపుల్. అమ్మవారి టెంపుల్ పక్కకు ఉండింది. ఓకే ఓకే. అమ్మవారి టెంపుల్ ఏం మార్చాం. అది అలాగే ఉంది. అమ్మవారి టెంపుల్ అలాగే ఉంటుంది. పక్కకు శివాలయం కడుతున్నాం. శివాలయం కట్టాలి మీ ఇంటి పక్కన ఎందుకు అనిపించింది? మా ఇంటి పక్కకు కాదు, ఊరోళ్ళందరూ కలిసి ఆలోచన వచ్చింది. ఓకే. ఆలోచన ఊరోళ్ళందరం కలిసి సరే మా ఊర్లో శివాలయం లేదు కదా, కట్టుకుందామని. మొత్తం ఊర్లోనే శివాలయం లేదా? లేదు, ఇప్పుడు శివాలయం లేదు. ఓన్లీ అమ్మవార్ల టెంపుల్ ఉంటాయి మా ఊర్లో, గ్రామీణ దేవతలై. ఓకే. ముత్యాలమ్మ, మారమ్మ, మైసమ్మ, పెద్దమ్మ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఓకే. ఒక 3-4 years బ్యాక్ అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాము. యా, అది గుర్తుంది నాకు. మళ్ళీ ఇప్పుడు శివాలయం కడుతున్నాం. ఓకే. సో ఈరోజు శివాలయంది ముందు ఏమంటారు, ఏం పూజ? గడప పెడుతున్నాం. గడప పెట్టే పూజ అనమాట. దర్వాజా ఎత్తడం. దర్వాజా ఎత్తుతున్నాం. ఓకే. సో ఆ సెరమనీలో కలుద్దాం. సో మీ ఊరు ఎక్కడుంది, ఏం పేరు మీ ఊరిది అంటే ఆల్రెడీ నా వ్యూస్ అందరికి తెలుసు అనుకోండి, బట్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం. ఇది చిట్యాల లోపలికి ఇలా ఈ అందమైన ప్రదేశం లోపలికి వెళ్తా ఉంటే. మీ ఊరి పేరు చెప్పు. పుత్తటూరు. అరే ఉంటది కదా ఆటోమేటిక్. సొంత ఊరి ప్రేమ ఎవరికైనా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మా ఇల్లు అంటే ఇంతకుముందు ఇల్లు ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లుని అంటే అది పురాణత కాలం, మా ఆయన కాలంది కాబట్టి. పురాణత కాదు, పురాతన. అరే అరే అరే, నోరు తిరగలేదు యాక్చువల్లీ. పొద్దున్న లేపావు కదా 5 గంటలకు. 5 గంటలకు లేపితే అంతే ఉంటుంది. ఫైనలీ వి రీచ్డ్ ద డెస్టినేషన్. మా అత్తగారి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ కట్టారా? నేను ఈ లెఫ్ట్ సైడ్ ఇంకొకటి టెంపుల్ ఉంటుంది, అది తీసి కట్టారేమో అనుకున్నా. ఇటు కట్టారా? ఓకే. అండ్ ఇటు ఆపోజిట్కి వస్తే ఇదిగోండి మా వీధి. ఇది ఇక్కడ ఉంది 2. సో ఫైనలీ మా అత్తగారింటికి, మా అత్తగారి ఊరికి వచ్చేసాం అనమాట. మా ఇంట్లో దగ్గరుండి చూసుకుంటుంది అమ్మమ్మ. మాకు అత్తగారు లేని లోటు, మాకు ఇంట్లో ఎవ్వరు లేని లోటు అన్నీ కూడా వీళ్ళిద్దరే తీరుస్తారు. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి మా పొలం వీళ్ళు అన్ని బాగా చూసుకుంటారు. ఎందుకట్లా బక్కగైపోయినా? మంచిగా నేను అంతా చేసిన వరుసకి నాకు వదిన అవుతుంది, కానీ మేము అక్కనే పిలుస్తాం. సో ఎంత బాగా ముగ్గేసి ఇలా ముగ్గును చూసి, ఇలాంటి వాతావరణాన్ని చూసి ఎంత కాలమైందో.
మామూలుగా పరిచయం అక్కర్లేదు, ఆల్రెడీ నా వ్లాగుల్లో చాలాసార్లు చూసుంటారు. అందరూ కూడా మా చుట్టాలే ఇక్కడ. అందరం కలిసి ఈ రోజు పండగ చేసుకుంటున్నాం అనమాట. అందరూ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్స్ లాగా ఉన్నారు ఇవాళ. అబ్బో కలర్స్ అంటే మా అక్కడ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో, పింక్, రెడ్, గ్రీన్ ఇట్లా ఉండాలి. పని అంతా మేము కష్టపడి చేస్తుంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడే వచ్చిండండి మంచి ఎంజాయ్ పని కనిపించేది ఎప్పుడు ఇప్పుడే. మీరు చేసిన పని కనిపించలేదు చూడడానికి. ఓకే బాగుంది, బాగా కట్టారు. तद्रुद्राय प्रजेशे वेदुस्तमाय तवसे ओचेमा शन्तकरं दुधे ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। हरिः ॐ ॐ अर्चित प्राचित प्रियमेधासो अर्चित चन्द्रपुत्रक उदपुरन्न दृष्टाञ्चितः गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करिष्णीं करिष्णीं ईश्वरिकं सर्वभूतानां दामियो वक्त्वये श्रियं। हरिः ॐ మనస్ఫూర్తిగా ఉత్తటూరు గ్రామ లోక కళ్యాణార్థం గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించే విధంగా, గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులకు మంచి విద్యా ఉద్యోగ ప్రాప్తి కలిగే విధంగా, వ్యాపార దృష్ట్యా వ్యవసాయ పశుపక్షాది చేసేటటువంటి వ్యవసాయదారులకు అందరూ కూడా మంచి పాడి పశు సంపద కలిగే విధంగా ఎప్పుడు కూడా ఉత్తటూరు గ్రామం అనేది మంచిగా పచ్చటి పంట పొలాలతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మనస్ఫూర్తిగా ఉండాలనేసి మీ యొక్క మనస్సాక్షిగా స్వామివారిని వేడుకుంటూ పూజ చేయండి. హరిః ఓం సానో మంత్రేశ మోచం దుహానా ధేనుర్వాగస్వానుపతిష్టదైతు అయం ముహూర్త శుభముహూర్తోస్తు ఏతసోముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహ అత్యంతానుకూలతా బలసిద్ధిరస్తు లక్ష్మీపదే త్రైగం యుగస్వరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థోతనుద్ధర తత్ర శ్రీరజ్వయో భూతే ధ్రువాణి తేన్మతేన్మమ హృదే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామీశ్రణం హరే సర్వదా సర్వకార్యేషు నాసి శేషామమంగళం ఏషామీవ్రేస్తో భగవాన్ నామకలైతనం హరే లాభశేషాం జేశేషాం కుతశేషాం పరాభవ. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతోభ్యా నమః. ఇది ఉత్తటూరు గ్రామ లోక కళ్యాణార్థేన సింహద్వార స్థాపిత పూజానేన శ్రీ పరమేశ్వర అనుగ్రహాభిసిద్ధ్యర్థం ఆచమ్య నేత్రాచమ్య ప్రాణానామ్య హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః. ఓం ఉత్తిష్టంత బోధపచాజాః ఏతే భూమిపారక ఏ దేశామ విరోధేన బ్రహ్మకర్మ స్వాహేతు. ఓం ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే జపే వినియోగః. ఓం వః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః. మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే ఉత్తటూరు గ్రామీణ సకల దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారక చంద్రమానేన స్వస్తి శ్రీ ప్రభావాది సంవత్సర మధ్యే విశ్వవాసనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు ఇది పాల్గుణమాసే వాసో వాసరే సప్తమ్యా వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రో భవన్నస్య పాండవుల గోత్రో భవస్య ఇంటి పేరు యాట వంశోద్భవ సత్యనారాయణ నామధేయ తద్ధర్మపత్ని హర్షారాణి నామధేయస్య కుమారీ కుమారః సతిన్ శ్రేయాన్స్ నామధేయ సాయి శ్రియాన్ నామధేయ మమ సహ కుటుంబానాం
సహబాంధవస్య. అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఉత్తడూరు గ్రామస్తులందరూ కూడా మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ పేర్లందరూ కూడా మీ మనసులో తలుచుకోండి. ఉత్తడూరు గ్రామేణ నానావిధ గోత్రోభవస్య నానావిధ నామధేయస్య మమ సహా కుటుంబానాం సహబాంధవస్య. మల్లికార్జున స్వామికి ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఉత్తడూరు మల్లికార్జున స్వామికి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంకర. హర హర మహాదేవ శంకర. ఓం నమః శివాయ. ఉత్తడూరు మల్లికార్జున స్వామికి జై. ఉత్తడూరు మల్లికార్జున స్వామికి జై. శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుషస్సుతేంద్రియ ఇట్లా పెట్టాలి. ఐశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయురస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. మొత్తం పెద్ద తీయండి, పెద్ద భాగం తీయండి. ధియం దేవీమవత్వయే. ఓం తత్పురుషాయ. సో వీళ్ళందరూ నా బిడ్డలంట వరుసకి. ఇప్పుడే చెప్పారు నాకు అక్క. మీరేమైతారు? నా బిడ్డని నలుగురం బిడ్డలం, వాళ్ళ కోడలు. ఈ నలుగురు మీరు, నువ్వు 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 నలుగురు. ఆమె కోడలు అవుతుంది. మీరేమైతారు? నువ్వు ఒక్కదానే తెలుసు నాకు. చెల్లెలు అవుతావు. వీళ్ళిద్దరు ఏమైతారు? అత్త. అత్తనేనా? వదిన. వదిన. ఓకే. సో మొత్తానికి ఇన్ని రిలేషన్స్ కష్టంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరినీ అక్క లేదా చెల్లె అంటున్నాను నేను యూనివర్సల్. మా వదిన ఒకదానికి వదిన అంటే ఇట్లా ఎప్పుడు తెలుసు కాబట్టి. ఓ అందుకే నెలకు ఒకసారి రావాలి ఊరికే అన్నారు. అందుకే ఇల్లు కడుతున్నాం. ఇల్లు కట్టిన తర్వాత వస్తాను నెలకు రావాలి. సరే. అన్నిటికంటే ముఖ్యంగా ఇవిడ అసలు అదిరిపోయాయి. ఎన్ని ఇక్కడొకటి ఇక్కడ నాకు కూడా గుర్తించుకోవాలని ఉంది అట్లా. అసలు గ్యాప్ లేదు. అసలు జూమ్ వేసుకున్నా గ్యాప్ లేదమ్మా. అసలు చూపిస్తలేదు. కానీ మా మామ చాలా మంచోడు. ఎంత బంగారం ఇప్పించిండు అసలు. పైనుంచి కింది దాకా మొత్తం మరి మీ కొడుకుకి చెప్పొచ్చు కదా. చూడండి ఎన్ని చెప్పించిండు.
సో అదండి మా ఊర్లో మేము కట్టుకుంటున్న శివాలయం, అందరం కలిసి కట్టుకుంటున్న శివాలయం. పూజ చూశారు మీరు ఈరోజు. ఇంకా పెద్ద పూజకి ఇంకొక 2 నెలలు పడుతుందా? విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ రోజు ఓపెనింగ్ చేస్తాం. మొత్తం ఊరంతా ఇక్కడే ఉంటారు, చిన్న స్టార్టింగ్ మాత్రమే. అండ్ ఆ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దీనికోసం ఊరంతా కలిసి అందరం కలిసి కట్టుకుంటున్నాం, కలిసి డబ్బులు వేసాము. ఇప్పటి వరకు అయితే ఈ రకంగా అయింది మీరు చూసింది. ఇంకా చాలా వర్క్ ఉంది, ఇంకా చేయించాలి. సో ఎవరైతే శివయ్య డివోటీస్ ఉన్నారో మీ వంతు సహాయం మీరు కూడా చేయండి మా గుడి కోసం. ఆ రోజు పెద్ద పండుగ రోజు, ఈ గుడి ఓపెనింగ్ రోజు యాక్చువల్లీ మీ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం, దాతలందరినీ కూడా. మేము కూడా ఉంటాం, మా వాళ్ళు చాలామంది ఉంటారు, మా ఊరంతా ఉంటారు. సో మా ఊరికి మీరందరూ ఆ రోజు అతిథులు. ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ స్కానర్ ఇచ్చేస్తున్నాను, అలాగే వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తున్నాను, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను, అకౌంట్ డీటెయిల్స్. దీంట్లోకి మీరు సహాయం చేయొచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి స్క్రీన్ షాట్ షేర్ చేయండి, సో దట్ మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల కూడా ఏం చెప్తుంది, శిలాపలకాలు చేసి దాతల పేర్లు అందరి పేర్లు పెట్టారు టెంపుల్. ఓ ఎవరైతే అందరిది ఎంతమంది 5,000 నుంచి వాళ్ళ చేతనంత ఎంత ఇస్తారో అందరి దాతల పేర్లు వాళ్ళు ఏ పేరు పెట్టమంటారు. కొందరు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో పెట్టుకుంటారు, కొందరు వాళ్ళతో పేర్లతో పెట్టుకుంటారు. ఎవరు ఎలా అనుకుంటే అలా మనకు వాట్సాప్ చేస్తే వాళ్ళ పేరుతో శిలాపలకం మీద ఈ గుడి ఉన్నందంటే తరతరాలుగా వాళ్ళ పేరు కూడా ఉండిపోతుంది. డివోటీస్ ఆలోచన. అండ్ ఇది దూరం కూడా కాదు, మీరు ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం అభిషేకం కూడా చేసుకొని వెళ్ళొచ్చు. నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్కి ఒక 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఊరు ఉంటుంది. విజయవాడ వెళ్ళేదా, విజయవాడ మెయిన్ రోడ్కి ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వస్తే రామన్నపేట మండలం ఉత్తటూరు అనే విలేజ్. ఈ విలేజ్లో మా గ్రామం అంతా కలిసి, గ్రామ ప్రజలంతా కలిసి మాకు చేతనైనంత డబ్బులతో ఈ శివాలయం నిర్మించుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు మాకు అవసరం, ఈ శివయ్య దీవెనలు మీకు అవసరం. కాబట్టి ఎంతో కొంత మీకు తోచిన సహాయం చేసి ఈ శివయ్య దేవాలయం డెవలప్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో మా గుడి చూశారు, మా పూజ చూశారు. అండ్ గుడి బయట ఏరియా నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ఎదురుగే మా ఇల్లు ఉంటుంది, ఆ వెనకాల. సో ముందు గుడి, మా గుడి ముందు ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. ఇక్కడంతా కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ ప్రతి పండగ, దసరా పండగ ఇవన్నీ కూడా ఇక్కడే ఊరందరూ కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇది ఊరి మధ్యలో ఉంటుంది మా ఇల్లు అండ్ గుడి కూడా. అండ్ ఇటువైపు వచ్చేసి మొత్తం ఇంకా పొలాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కోనేరు ఉండేదంట, మా ఆయన ఇక్కడ స్విమ్మింగ్ చేసేవాడంట చిన్నప్పుడు. ఇప్పుడు గుడి మొత్తం ఫినిష్ అయ్యాక ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ మళ్ళీ కోనేరు కట్టించి శివ పార్వతుల్ని ఇక్కడ నిలబెట్టి, అండ్ ఇదంతా కూడా అక్కడ ఎలాగో పొలాలు ఉన్నాయనుకోండి, కొంచెం గ్రీనరీ చేద్దాం అనే ప్లాన్ కూడా ఉంది. సో అది ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఇది డివోషనల్ ఫ్యూచర్ ప్లాన్ మా ఫ్యూచర్కి. ఎందుకంటే ఒక టైం తర్వాత మళ్ళీ మనకి విలేజ్ అట్మాస్ఫియర్స్, ఈ ఆక్సిజన్, ఈ వాతావరణం, ఇక్కడ మన వాళ్ళు చూడండి రాగానే అందరూ ఎలా ఉన్నావు అని పలకరించారు, మా ఇంటికి రమ్మని పిలిచారు. సో ఇక్కడ ఉండే ఈ హోమ్లీనెస్ మనకి సిటీస్లో దొరకదు. కాబట్టి అప్పుడప్పుడు అట్లీస్ట్ వీకెండ్స్ ఫార్మింగ్ లాగా ఇక్కడే మా పొలం కూడా ఉంది, మీ వ్లాగ్లో చూపిస్తాను. సో ఆ పొలంకి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఫార్మింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కలిసి వీకెండ్ టైం స్పెండ్ చేయాలి. నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలు కూడా నా కోరిక అనమాట. సో అందుకే ఈ ప్రయత్నాలన్నీ.